నమస్కారం, సమాజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. ఆదిలాబాద్ కలెక్టర్ రాజేషా ప్రజావాణిలో వచ్చిన 85 ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ కాంగ్రెస్ హామీ అమలుపై విమర్శలు చేశారు. జూలై 10న హైదరాబాద్లో జరిగే నిరుద్యోగుల మహాధర్నాకు యువతను ఆహ్వానించారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో 10 లక్షల ఖాళీలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఈ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఖాళీలను భర్తీ చేసిన మిగిలిపోయిన నిరుద్యోగులకు నెలకు కనీసం 5,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని నూలు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నివారణ మంత్రాలు పంపిణీ చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మందులు తీసుకోవాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు. 13/7 మన నేషనల్ డివార్మింగ్ డే అంటే నూలు పురుగుల నివారణ దినోత్సవం మనకి రాష్ట్రంలో బయాన్యువల్ అంటే సంవత్సరానికి 2 సార్లు జరుపుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి 1 నుండి 19 సంవత్సరాలు ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ట్యాబ్లెట్స్ అనేటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కడుపులో ఏవైతే నులి పురుగులు మన అనేమియా అంటే రక్తహీనతకు ఏవైతే కారణం అవుతాయో ఆ నులి పురుగులను నివారణ చేసి పిల్లల యొక్క ఆరోగ్యం కోసము ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ అనేటివి కూడా. విద్యార్థుల భద్రతపై రాజీ లేదని ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు. పాఠశాలల బస్సులో ఫిట్నెస్, సీసీటీవీ సహా అన్ని భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పక్కా ఈ సైడ్ ఇప్పుడు బస్ యాక్సిడెంట్స్ కొన్ని అవుతున్నాయి. మీరు ఆల్రెడీ వీడియో చూశారు ఇక్కడ దట్ ఒక చిన్న పాప ఎట్లా చనిపోయింది. దానిలో బస్సులో అటెండర్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ నేను వెరిఫై చేస్తే మన స్కూల్ బస్సెస్లో అటెండర్ మేబీ ఉండరు. ఉంటున్నారు అటెండర్ ప్రతి బస్సులో. సో మీరు 100% అటెండర్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్కి పేరెంట్స్ పిల్లలు ఇస్తారు, యాజ్ అ సేఫ్టీ కూడా వాళ్ళు అనుకుంటారు దట్ మీ చేతిలో ఇస్తున్నారంటే వాళ్ళ పిల్లలు మీకు ఇస్తున్నారంటే వాళ్ళ సేఫ్టీ అనుకుని ఇస్తారు. మన నిర్లక్ష్యం వల్ల లేకపోతే స్కూల్ డ్రైవర్ లేకపోతే మేనేజ్మెంట్ లేకపోతే ఏమైనా అటెండర్ నిర్లక్ష్యం వల్ల వాళ్ళ బేబీస్కి పాపాలకి బిడ్డలకి ఏమైనా అయితే మళ్ళీ స్కూల్ రెస్పాన్సిబుల్ అవుతారు. సో అందువల్ల ఫస్ట్ మీరు అందరు ఏం చేయాలి అంటే ఈ బస్సు డ్రైవర్స్ అందరు లైసెన్స్డ్ పెట్టాలి. అది కూడా హెవీ లైసెన్స్, బికాజ్ బస్ ఈజ్ అ హెవీ వెహికల్. ఆ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అంతా ఈజీగా దొరకరు. రాష్ట్రంలో ప్రధానమంత్రి పంట బీమా యోజన తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. నేను అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం, మీరు వెంటనే తెలంగాణ రాష్ట్ర రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టేటటువంటి ప్రీమియం మొత్తం కలిపి ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం వెంటనే అమలు కావాలి. ఈ ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరాలి. లేకుండా ఇందిరమ్మ ఇల్లు మంజూరుతో ఆనందించిన దివ్యాంగురాలు సుభద్ర కలెక్టర్ రాజాషాకు వెండి రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటన కలెక్టరేట్లో అందరినీ భగవద్వానికి గురి చేసింది. ఆనందం చేసినారు సార్. తల్లి తండ్రిగా తండ్రి కాబట్టి అమ్మాలే అమ్మాలే అమ్మ శివంగా మనకి ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణలో సరైన పరిహారం ఇవ్వడం లేదని రైతులు కలెక్టర్ వినతి పత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరారు. ఆదిలాబాద్ 2 టౌన్ పోలీసులు అక్రమంగా మీఫెడరేషన్ ఇంజెక్షన్ విక్రయిస్తున్న 3 అరెస్ట్ చేశారు. 50 ఇంజెక్షన్లను, సిరిజన్లను స్వాధీనం చేసుకుని మరో 4 కోసం గాలిస్తున్నారు.
ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆర్ఎంపీ అక్కడ పట్టుకోవడం జరిగింది. ఆర్ఎంపీ దగ్గర కొన్ని టర్మిన్ పేరులో ఒక ఇంజెక్షన్ దొరికింది. ఈ జస్ట్ సర్జరీ డాక్టర్స్ దగ్గర ఉండాల్సింది. ఇతను ఏం చేసుకున్నారంటే ఇతను వాడుతున్నారు, ఇతను కాకుండా కొంతమంది డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళకి అమ్ముతున్నారు. దీంట్లో ఒక పర్సన్ నిన్న రిమాండ్ కూడా అయ్యారు, ఒక ముషరఫ్ అతని పేరు. అతను కూడా ఇతను అమ్ముతున్నారు, ఇతను అంటున్నారు. అతని దగ్గర నుంచి మనకి 2-3 బాటిల్స్ దొరికినాయి. అతన్ని ఎవరి నుంచి కొనుక్కుంటున్నారంటే ఒక సయ్యద్ కమరుద్దీన్ ఉన్నారు. ఇతను గెట్ వెల్ మెడికల్ షాప్ ఉంది మన ఆదిలాబాద్లో. అతని నుంచి ఇతను కొనుక్కుంటున్నారు. మరియు ఇంకొక రమేష్ గౌడ్, ఇతను కరీంనగర్ అయినా ఇక్కడ కూడా ఇతను జగదంబ ఫార్మసీ ఉంటుంది అండ్ సర్జికల్ ఆర్టీసీ వచ్చినట్టు. వీళ్ళిద్దరి నుంచి కొనుక్కుంటున్నారు. ఈ ఆర్ఎంపీ 390-400 రూపీస్లో కొనుక్కొని ఒక్కొక్క బాటిల్ 1500కి అమ్ముతున్నారు. ఈ ఇంజక్షన్తో ఏమవుతుంది అంటే ఒక మత్తులాగా వస్తుంది. ఎందుకంటే ఇది సర్జరీ చేసినప్పుడు వాళ్ళు ఇస్తారు, సో దట్ ఆ పెయిన్ తక్కువ కావాలి, మళ్ళీ ఆ మత్తులో పోవాలి. సో వీళ్ళకి కూడా ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఈ వాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మన జిల్లాలో ఇది 3rd కేసు. ఇంతకుముందు కూడా 2 కేసెస్ చేసినాం, 2 హాస్పిటల్స్ గట్రా దొంగతనమైంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు హాస్పిటల్ మేనేజ్మెంట్ మరియు ఫార్మసీ వాళ్ళతో మనవి అనవసరంగా ఇట్లయినా ఇన్వాల్వ్ కాకండి, ఎందుకంటే మెడికల్ లైసెన్స్ పోతుంది. ఇప్పుడు ఈ 2 మెడికల్ షాప్స్ గురించి కూడా మనం నిర్మల్లో అంతర్జాతీయ నూలు పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టర్ భావేష్ మిశ్రా విద్యార్థులకు ఆల్బెండజోల్ మంత్రాలను పంపిణీ చేసి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంకా నీ శరీరంలో ఉన్న న్యూట్రిషన్ దాన్ని కూడా తాగేసుకుంటాను. చెప్పు కాన్సంట్రేషన్ కూడా పోతుంది. ఎనీమియా రావడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అవుతాయి. సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆగస్టు 4-14 వరకు జిల్లాలో ప్రజల సమస్యపై పాదయాత్ర నిర్వహిస్తామని ప్రజలను పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ ర్యాలీ పెడతా ఉన్నాం. అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారం కూడా ఇంటింటికి లేదా గతంలో ఇంటింటికి ప్రచారం చేసినాం, ఇంటింటి సిపిఐ. ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఇప్పుడు మా జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ప్రభుత్వాలలో ఆదిలాబాద్లో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్ బకాయిలను చెల్లించాలని, సిపిఎస్ రద్దు చేసి పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా పోకుండా బూత్ స్థాయిలో పనిచేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత కాంతి శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు, బిఎల్ఓలకు, సూపర్వైజర్లకు సూచించారు. ఎన్యూమరేషన్ ఫాము ఫిల్ చేయడానికి నాకు తెలిసి అయితే 3 నుంచి 5 నిమిషాలు పడుతుంది అనుకోండి. మంచిగా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుంటే ఎంత పెద్ద మనిషి ఓటు అన్నా పోతుంది ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయకపోతే. 141లో 22%, 140లో 25%, 24%, 143, 144లో 23%. చాలా తక్కువ. అంటే యావరేజ్గా మనకి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గంలో 44% అయితే 165 పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉన్నారు చాలామంది. 170లో 23%. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీలను కలిసి ఆదిలాబాద్, మమునూరు విమానాశ్రయాలు, జాతీయ రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో తెలుగు లెక్చరర్లు నిర్వహించిన ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ రాజాషా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన జాబ్ మేళాను కలెక్టర్ రాజాషా ప్రారంభించి ఎంపికైన అభ్యర్థులను నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులకు అభినందించారు. నిర్మల్ జిల్లా బైంస మండలం అజ్గుల్ గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి క్యాంపును
ప్రైవేట్ వ్యక్తులకు లేదా ట్రస్టులకు ఇవ్వబోమని ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి యోగి తరాన విద్యార్థులకు అధ్యాపకులకు హామీ ఇచ్చారు. మనం ఉద్యమంలో ఉన్నాం. తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవడానికి ఉన్నాం. ఇక్కడ మనకున్న ఎజెండా ఒక్కటే, తెలుగు యూనివర్సిటీ నాంపల్లి క్యాంపస్ ని సీజ్ చేసుకోవడం. ఈరోజు అడ్మినిస్ట్రేషన్ తరఫున అంటే ప్రభుత్వం తరఫున మనకు ఒక హామీ వచ్చింది. యూనివర్సిటీని మేము టచ్ చేయబోము, యూనివర్సిటీలో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వమని ఈ ఒక్క హామీతో రాజన్న సిరిసిల్లలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొని ప్రతి విద్యార్థికి సులభంగా అర్థమయ్యేలా భాషను బోధించాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో తాగునీటి శుద్ధి కేంద్రాలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నీటి నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్వాహకులను సూచించారు. కర్ణాటకలోని దేవసూగుర్ సమీపంలో కృష్ణానదిలో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల డిఈఓకు బీసీటీఏ నేతలు వినతిపత్రం అందజేసి పదవీ విరమణ, ఏడాదిలోపు ఉన్న ఉపాధ్యాయులకు సర్దుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలని, పదోన్నతులు అమలు చేయాలని కోరారు. వనపర్తి జిల్లా అమరచింతలో వైన్ షాప్లోకి వెళ్ళిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు మద్యం బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేసిన ఘటన కలకలం రేపింది. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారాయణపేట జిల్లా ఉందేకోడ్లో పెన్షన్ ఇప్పిస్తానని మోసం చేసి భూమిని కాజేశారని న్యాయవాది నీరజ్పై ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిఎల్పిఓ శివకృష్ణ గడువులోగా పూర్తి చేయాలని డిఎల్పిఓలకు ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ గండ్ల రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, ఎంపీఓ గంగామోహన్, ఈఓ కె మోహన్ తదితరులు పాల్గొన్నారు. అమరచింత చేనేత సహకార సంఘం నూతన చైర్మన్ తిరుమల రఘురాం చేనేత కార్మికుల సంక్షేమము, సొసైటీ అభివృద్ధి, ప్రభుత్వ పథకాలు అమలుకు కృషి చేస్తానని తెలిపారు. బాల్కొండ మర్కజ్ కమిటీ ఆధ్వర్యంలో 15 రోజులుగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఎస్ఐఆర్ ఫారాలను నింపుతున్నారు. స్థానిక యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు సహాయం అందిస్తున్నారు. एसआईआर के फॉर्म पर जो सो फिलअप करने के बाद 15-20 दिन से कंटिन्यू बच्चे जो सो फॉर्म फिलअप करके दे रहे हैं. और भी कुछ लोग बच्चे सो है तो आके फिलअप करा लीजिए. और जो फिलअप करा लिए सो वाले जो सो एसआईआर करा लिए जो वाले जो सो ऑनलाइन करने के बाद से బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నూలి పురుగుల నివారణ కోసం అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. కాళేశ్వరం నీటిని రైతులకు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రైతుల తరపున రక్తదానం చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ రైతన్నలు ఇచ్చినటువంటి రక్తం నాతో సహా ఇగో ఇది చూడు, ఇదంతా కేసీఆర్ కట్టినటువంటి ముక్కాల్ పంప్ హౌస్. ఎస్ఆర్ఎస్పీ పునర్జీవనంలో భాగంగా రివర్స్ పంపింగ్ లో వరద కాలం మీద కట్టబడినటువంటి 3 పంప్ హౌజులు రాంపూర్, రాజేశ్వరపేట్, ముక్కాల్, 3 పంప్ హౌజ్లో చివరి పంప్ హౌజ్ ఇది ముక్కాల్ పంప్ హౌస్ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది. బోధన్ బస్టాండ్ సమీపంలోని ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ కాంప్లెక్స్లో 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసులు
కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సార్ కార్యక్రమాన్ని పరిశీలించిన డిఎల్పిఓ శివకృష్ణ గడువులోగా పూర్తి చేయాలని డిఎల్పిఓలకు ఆదేశించారు. ఆయన వెంట సర్పంచ్ గండ్ల రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్, ఎంపీఓ గంగామోహన్, ఈఓ కె మోహన్ తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రత పర్యవేక్షించే ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తున్నదో ఇవాళ రైతాంగాన్ని నీళ్లు కావాలని చెప్పంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ పేద పార్టీ నాయకులై రక్తం గిల్లిస్తారు సార్. ఒక ముఖ్యమంత్రి గారు మీరు రక్షణ పట్టాధికారి సార్, మీ కష్టం చెప్పుకుంటూ వస్తాం సార్. మీరైతే నేను ఎత్తు చూస్తా అని చెప్పారంటే కాదు సార్. ఇవాళ మీరు ఒక రక్షణ పట్టాధికారి చేయగలరు సార్. మీకు మా కష్టం చెప్పుకున్నట్టు వచ్చినాం సార్. మీరే మాకేది ఎత్తుందో నేను ఎత్తులు చూస్తా అని చెప్పంటే సైతం సార్ చెప్పంటున్నాను. ముఖ్యమంత్రి గారు ఏది ఎత్తుందో స్వయంగా అన్నారం సుద్దిపల్లి బ్యారేజీలు పిల్లలు కుంగిపోలేదని, కేవలం బుగ్గులు మాత్రమే పడ్డాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నీటి నిల్వపై ఎన్డీఎస్ఏ అభిప్రాయం కోరాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇసుక బస్సు తీసుకుపోయి తొక్కి, లేకపోతే చెత్తను తీసుకుపోయి తొక్కి ఆ బుంగలు ఆపుకునే కల్చర్ ఉంటుంది తెలంగాణలో. ఇక్కడ కూడా నిజంగానే బుంగలు ఉంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు. కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారంగా 2024లో మరి కాంట్రాక్టర్తో చేయించిందా, మరి డిపార్ట్మెంట్ చేసిన తెలియదు, గ్రౌటింగ్ కూడా చేసినట. గ్రౌటింగ్ అంటే అర్థం ఏంటిది? గ్రౌటింగ్ టెక్నాలజీ అర్థం ఏంటంటే ఎక్కడన్నా లీకేజ్ కనుక ఉంటే ఒక దగ్గర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ నిఖాజ్ జరీన్ తన తండ్రి మొహమ్మద్ జమీల్ అహ్మద్తో కలిసి పోలీస్ యూనిఫామ్తో తెలంగాణ డీజీపీని కలిశారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ 2 వేర్వేరు ఆపరేషన్లలో 3.12 కోట్ల విలువైన హైష్ ఆయిల్ స్వాధీనం చేసుకుని 5 డ్రగ్ ఫ్రెడలను, 2 వినియోగదారులను అరెస్ట్ చేసింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ ది లోకల్ Jubilees zone officials and Secunderabad zone police officials in a joint operation has arrested 5 persons who were dealing with ash oil, and we have recovered about 25 liters of ash oil, which is worth of more than 3 crores. These people, the offenders who were all small-time persons who were indulging in auto rickshaw and other trades, they got into ganja business, and earlier also they were arrested, especially this Lasangi Yakub alias Venkat and also Suri Babu, from whom we have recovered about 24 liters of ganja ash oil. So these మంచిర్యాల జిల్లా తాడూరులో ఎస్ఐఆర్ అవగాహన సమావేశంలో ఫ్లెక్సీలలో ఫోటో లేకపోవడంపై సర్పంచ్ సురేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా సమావేశంలో వాగ్వాదం చోటు చేసుకుంది. సింగరేణి కార్మికులకు భరోసా కల్పించేందుకు చేపట్టిన బీజేపీ యాత్రకు కొత్తగూడెంకు చేరింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ సింగరేణి అభివృద్ధిపై మాట్లాడారు. ఆందోళనతో ఉన్నారు. ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రమే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం ఉంటుంది ఇక్కడ.
చెవులలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్ విద్యార్థులు స్టేటెడ్ తాగునీరు హాస్టల్ తదితర మౌలిక వసతుల కోసం ఆందోళన చేపట్టి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేపీహెచ్బీలు మాల్లో ఘర్షణ సమయంలో వ్యక్తి వద్ద లైసెన్స్ గన్ గుర్తించారు. భద్రతా తనిఖీలు లేకుండా అనుమతించినందుకు మాల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వియత్నాం బోటు ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు హైదరాబాద్కు చేరుకొని ప్రమాద సమయంలో ఎదురైన భయానక అనుభవాలను వివరించారు. మృతుల మృతదేహాలు రప్పించుకున్నకు భారత రాయబారి కార్యాలయం చర్యలు చేపట్టింది. मेरा नाम मोहम्मद मुख्तदीर है. जो वियतनाम के जो ग्रुप है वो ग्रुप में साथ में था मैं. हम लोगों का ऑलमोस्ट 2-3 डेस्टिनेशन से हैदराबाद से और 22 मेंबर्स निकले थे यहाँ से. तो अल्हम्दुलिल्लाह हैदराबाद से जो निकले उसमें कुछ भी कैजुअलिटीज़ नहीं है. मेरा नाम मोहम्मद मुख्तदीर है. जो वियतनाम के जो ग्रुप है वो ग्रुप में साथ में था मैं. हम लोगों का ऑलमोस्ट 2-3 डेस्टिनेशन से 36 लोग थे. 36 लोग थे. उसमें से हम 3 लोग हैदराबाद से गए सो है. तो बाकी सब बैंगलोर से है. तो उसमें 36 लोगों में पूरा 36 लोग सेफ आए हैं. किसी को कुछ नहीं हुआ. कैसा हुआ? वो एक्चुअली वेव आने से वो एकदम बोट फ्लिप हुआ. फ्लिप होने से उसमें टोटल 36 लोग थे. उसमें 15 लोग का डेथ हुआ. बाकी सब तो अभी सेफ है. वेव आए जब क्या करना है? वो ड्राइवर को पता चलेगा ना. హైదరాబాద్ అత్తాపూర్ పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని సూచించారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.